టీలోని రుచి దాని టీ పొడిలో ఉందన్నారు బ్రిటిష్ వాళ్ళు. అదప్పటి వాస్తవమో లేక వాళ్ళ కోరికో తెలియదు. ఎందుకంటే ఈ రోజు దాకా దేశంలో టీ కొట్లో వాడే పదార్థాలు పోపులు పెట్లు మరిపిస్తా ఉన్నాయి. టీలోకి యాలక బాగుంటుందా అల్లం బాగుంటుందా అని 2 వర్గాల వారు తయారయ్యి తమ అహం కోసం ఆధిపత్యం కోసం తమ శత్రువుల చేత తమ టీని తాగించడమే జీవితాశంగా పెట్టుకున్నారు కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని ఈ టీ గోళను చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళ నిలటి బతకటం అలా ఉంచి దెయ్యమై టీ కొట్లో తిరుగుతా ఉందా అనిపిస్తుంది. ఇది మామూలు షెఫులకు అర్థం కాని యథార్థ గాథ. చాయ్ చరిత్ర. నీ టీ గురించి చాలా విన్నాను. ఇవాళ నుంచి హెడ్ షెఫ్ నువ్వే. ఏ చాయ్ కోసమైతే నా పగని ప్రతీకారాన్ని వదిలేసుకున్నానో ఆ చాయ్నే వీడు అవమానించాడు. ఇప్పుడు నాకు మిగిలింది పగే. ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఇతనే నా సంజీవ్ కపూర్. చాయ్ తాగుతారా తాగరా? నీళ్ళ టీ రుచి కన్నా ఎప్పటికైనా పార్టీ రుచి ఎక్కువ. వడ్డీ తాగుతున్నట్టు మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా సరే మూసేయండి. వాడి టీ తాగుతానని భయపడట్లేదు నేను. నా టీ వాడు తాగకుండా నేను తాగుతానని భయపడుతున్నాను. ఇప్పుడు నేనేం చేయను? యాలకని టీలో వేస్తే రుచి దిగదు. దాన్ని నలిపి నలిపి వేయాలి. హాయ్, ఈ స్టోరీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించి రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్ నేను డబ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇమిటేషన్ రాజు.